విశాల విశ్వంలో ఏదో తేడా వచ్చేసింది. దాని ప్రభావం భూమిపై పడుతోంది. దీంతో భూమి బయట లోపల దారుణ మార్పులు వచ్చేస్తున్నాయి. ఇలాంటి ధోరణి వల్ల అసలు ఈ ప్రపంచం ఉంటుందా ఊడుతుందా తెలియని భయం నెలకొంటుంది. భూగోళ కేంద్ర భాగ భ్రమణ వేగం తగ్గుతోందని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు స్పష్టం చేశారు. దీనివల్ల భూమిపై రోజు నిడివి కొన్ని లీప్ సెకండ్ల మేరకు పెరుగుతూ వస్తోందని తెలిపారు. భూమి ఎల్లవేళలా ఒకే వేగంతో భ్రమణం సాగించదు కాబట్టి 1972 నుంచి రోజు నిడివికి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక లీప్ సెకండ్ చొప్పున కలుపుతూ వస్తున్నారు. భూగోళం కొన్ని పొరలతో నిర్మితమైంది. వాటిలో క్రస్ట్ అనేది భూమిపై పొర, దాని కింద మాంటిల్ ఉంటుంది. మాంటిల్ కింద కేంద్ర భాగం ఉంటుంది. దీన్ని బాహ్య కోర్, లోపలి కోర్గా విభజించారు. బాహ్య కోర్ ఉత్పన్నం చేసే అయస్కాంత క్షేత్రం, మాంటింగ్లోని గురుత్వాకర్షణ శక్తి కలగలిసి లోపలి కోర్ భ్రమణ వేగాన్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మాంటిల్తో పోలిస్తే లోపలి కోర్ నెమ్మదిగా భ్రమిస్తోందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. పైగా అది అపసవ్య దిశలో భ్రమిస్తోంది. లోపలి కోర్ భ్రమణ వేగం తగ్గగా భూమి ఉపరితలం వేగంగా తిరుగుతోంది. ఫలితంగా రోజు నిడివికి ఇదివరకటి కన్నా తక్కువ లీప్ సెకండ్లను కలపాల్సి వస్తోంది. ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల గ్రీన్లాండ్, అంటార్కిటికాలలో మంచు వేగంగా కరిగిపోతూ భూభ్రమణ వేగాన్ని తగ్గించేస్తోంది. దానివల్ల కూడా రోజు నిడివి పెరుగుతోంది. దీనికి లోపలి కోరు కూడా జత కలిసింది. ఈ భూమిపై ఎక్కడా లేనంత స్వచ్ఛమైన నీరు అంటార్కిటికాలో గడ్డకట్టిన మంచు రూపంలో ఉంది. వేడి పెరుగుతోంది. ఆ వేడి వల్ల అంటార్కిటికాలో మంచు కరిగిపోతోంది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా గట్టి రాయిలా ఉండే మంచు ఇప్పుడు ఇలా కరిగిపోతూ ఉండటం ఖచ్చితంగా ప్రమాదకర అంశమే. 2023లో అంటార్కిటికాలో మంచు చాలా ఎక్కువగా కరిగిపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూతాపం పెరిగిపోవటం వల్లే ఇలా అవుతోందని తేల్చారు. నిజానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో అంటార్కిటికా మంచు కొంత కరుగుతుంది. తిరిగి శీతాకాలంలో గడ్డ కడుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరితో పాటు మిగతా నెలల్లో కూడా కరిగిపోతోంది. ఇది ఆందోళన కలిగిస్తోంది. ఉండాల్సిన దానికంటే 10 లక్షల చదరపు మైళ్ల మంచు తక్కువగా ఉంది. మొన్నటి వానలకు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఊళ్లు నీట మునిగాయి. ఎక్కడిదాకో ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో వరంగల్లో విషాదాన్ని చూస్తున్నాం. 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి కట్టుపట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. అంతలా వరద రావడానికి అంటార్కిటికా మంచు కరగడం వంటి అంశాలు కూడా పరోక్షంగా కారణమవుతాయి. అంటార్కిటికాలో మంచు వేగంగా కరిగిపోతూ భూభ్రమణ వేగాన్ని తగ్గించేస్తోంది. దానివల్ల కూడా రోజు నిడివి పెరుగుతోంది.